హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తిరునూర్ మలై అనే దివ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ తమిళనాడులోని చెన్నైలోని పల్లవరానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయ ప్రాంతం 2 ఆలయాలుగా విభజించబడింది. ఒకటి కొండ పైన ఉన్న రంగనాథ స్వామి టెంపుల్, 2 కొండ దిగువ ఉన్న నీర్వాణాన్ పెరుమాళ్ టెంపుల్. కొండ దిగువన ఉన్న నీర్వాణాన్ పెరుమాళ్ ఆలయం ఆల్వార్లో ఒక పవిత్ర శ్లోకాలతో కీర్తించబడింది. 108 వైష్ణవ దివ్య దేశాలలో 61 దేశంగా గుర్తించబడింది. ఈ టెంపుల్ ఒక విశిష్టత ఏమిటంటే రంగనాథ స్వామి 4 భంగిమల్లో దర్శనమిస్తారు. ఇక్కడ ప్రధాన దేవుడు రంగనాథ స్వామివారు. ఇక్కడ చేసే ఉత్సవాలు అన్నీ కూడా శ్రీ రంగనాథుడికే జరుగుతాయి. ఇక్కడ స్థలపతి నీర్వాణాల్ పెరుమాళ్ అయినప్పటికీ ఒక దివ్య దేశంలో మహావిష్ణువు వివిధ భంగిమల్లో కొలువు తీరి దర్శనం ఇవ్వటం ఒక తిరునూర్ మలైలోనే కనిపిస్తుంది. పర్వతం కింద మీద కలిపి 4 సన్నిధులుంటాయి. పర్వత పాదాల వద్ద ఉన్న ప్రధాన సన్నిధిలో శ్రీ నీర్వాణాల్ పెరుమాళ్ స్వామి స్థైనిక భంగిమలో కనిపిస్తారు. కొండ మీద ఉన్న శ్రీ రంగనాథ స్వామి శయన భంగిమలో కనిపిస్తారు. శ్రీ నారసింహస్వామి ఉపస్థితులుగా, శ్రీ త్రివిక్ర స్వామి నడుస్తున్నట్టుగా కనిపిస్తారు. ఇలా స్వామి వివిధ భంగిమల్లో కనిపించటం మరెక్కడా కనిపించదు. బ్రహ్మాండ పురాణాల్లో ఈ క్షేత్రం గురించి సవివరంగా తెలుపుతుంది. ఆల్వార్ల కాలంలో ఈ క్షేత్రాన్ని తోయాద్రి అని పిలిచేవాళ్ళనమాట. తోయం అనగా నీరు, ఆర్త్రి అంటే పర్వతం, అంటే నీటి మధ్యన ఉన్న పర్వతం అని అర్థం అన్నమాట. తమిళ్ భాషలో తిరునూర్ మలైగా పిలువబడుతుంది. ఇక్కడ స్వామిని నీర్వాణాన్ పెరుమాళ్గా కొలుస్తారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిరూపంగా కనిపిస్తారు స్వామి. వరద కటిహస్తాలతో నిండైన రమణీయ అలంకారణతో నేత్ర పర్వంగా కనిపిస్తారు స్వామి. ఇక్కడ అమ్మవారు శ్రీ అడిమామ్లార్ మంగై తాయారు విడిగా కొలువు తీరి దర్శనమిస్తారు. శ్రీ రంగనాథ స్వామి సన్నిధి విడిగా చేరుకోవడానికి స్వప్న మార్గం ఉంది. గర్భాలయంలో ఆదిశేషుని పడగల ఛాయలు, సైన్య భంగిమలు, సుందర పుష్పాల అలంకరణలో దక్షిణముఖంగా కొలువై స్వామి దర్శనమిస్తారు. విడిగా సన్నిధిలో శ్రీ రంగనాయకి తాయారు అమ్మవారు కనిపిస్తారు. ప్రదక్షిణ పాదం తూర్పు ముఖంగా శ్రీ నరసింహస్వామి, త్రివిక్ర స్వామి కొలువై ఉంటారు. ఈ స్వామివార్లు ప్రత్యేక మందిరంలో కాకుండా ఆలయ గదిలో ఏర్పాటు చేసిన గదిల్లో కనిపిస్తారు. హిందూ పురాణాల ప్రకారం వాల్మీకి మహర్షి రామాయణ ఇతిహాసాలు రచించిన తర్వాత కొండపై ఉన్న శ్రీ రంగనాథుడిని పూజించారు. వాల్మీకి మహర్షి కొండ దిగువ వచ్చినప్పుడు రాముడిని దర్శించుకోవాలి అనుకున్నారు. లక్ష్మీదేవి సీతమ్మగా, ఆదిశేషుడు లక్ష్మణుడుగా, శ్రీ మహావిష్ణువు ఒక శంఖం భరతుడుగా, సుదర్శన చక్రం శత్రుఘ్నుడుగా, గరుత్మంతుడు హనుమంతుడుగా కనిపించారు.
ఈ ఆలయంలో పుష్కరిణిని కీర పుష్కరిణి అని పిలుస్తారు. రెండవ పుష్కరిణిని కారుణ్య పుష్కరిణిగా పిలుస్తారు. తిరునూర్ మలై ఆలయంలో సంవత్సరానికి 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. శ్రీ నిర్వాణాన్ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ మాసంలో, శ్రీ రంగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలు చైత్ర మాసంలో జరుపుతారు. ఈ విశిష్ట చెందిన ఆలయం చెన్నైకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందరూ తప్పకుండా దర్శనం చేసుకోండి. రంగనాథ స్వామి 4 భంగిమల్లో కనిపించే దివ్యదేశం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇలాంటి మరెన్నో విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.